పళ్ళ నుంచి లేదంటే చిగుర్ల నుంచి రక్తం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు పంటికి చిగురికి మధ్యలో గార పట్టడం వల్ల దాన్ని జింజవైటిస్ అని కానీ పెరిడాంటైటిస్ అని కానీ అంటాం. జింజవైటిస్ అంటే ఏంటంటే పంటికి చిగురికి మధ్యలో మనము ఆ గారాన్ని తీసే కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్ ఉంటుంది కదా, సో ఆ గారాన్ని తీయకపోవడం వల్ల చిగుర్లు కొంచెం వాపులు వస్తాయి. ఆ చిగుర్లు వాపుల వల్ల చిగుర్లు ఇన్ఫ్లమ్ అయ్యి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల చిగుర్ల నుంచి మనకు రక్తం వస్తూ ఉంటుంది అన్నమాట. సో అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, ఎవ్రీ 6 monthsకి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా, 6 నెలలు కాకపోయినా కనీసం అంటే మినిమం 1 సంవత్సరానికి ఒకసారి దంత వైద్యుని కలిసి పంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, పళ్ళు క్లీన్ చేసుకోవటము ఇలాంటివి ఉంటాయన్నమాట. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు పంటి సమస్యలు పంటి సమస్యలు పన్ను నుంచి చిగుర్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది.